18వ కీర్తనలు 18, 27వ వాక్యాన్ని మనం చదువుకుందాం. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు. ప్రైజ్ ది లార్డ్. శ్రమపడు వారిని దేవుడు రక్షిస్తానని మాట్లాడుతున్నాడు. ఎక్కడైతే శ్రమ పడుచున్నారో అవి ఆర్థిక సమస్యలను బట్టే కావచ్చు, అనారోగ్య సమస్యలను బట్టి, లేదా కుటుంబంలో ఎదురవుతున్న నిందల అవమానాలను బట్టి, లేదా ఆర్థిక స్థితిగతులను బట్టి, నిరుద్యోగ సమస్యను బట్టి, వ్యాపార నష్టాలను బట్టి, వ్యవసాయంలో అభివృద్ధి లేని కారణాన్ని బట్టి అనేక విధాలుగా మీరు శ్రమ పడుచు ఉన్నారేమో. అయితే దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. శ్రమ పడుచున్న వారిని, శ్రమలో ఉన్న వారిని, శ్రమతో జీవిస్తున్న వారిని, శ్రమలు అనుభవిస్తున్న వారిని, శ్రమలో నడుస్తున్న వారిని, శ్రమల కొలిములో ఉన్న కుటుంబాలను దేవుడు రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నమ్మిన దేవుడు శ్రమలో మనకు సహాయం చేసే గొప్ప సహాయకుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుడు నీకు ఈరోజు సహాయం చేయాలని ఆశపడుచున్నాడు. నువ్వు ఏ శ్రమలో ఉన్నా ఆ శ్రమల నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. ఆ శ్రమల కొలిముల నుంచి బయటికి తీసుకుని రాబోతున్నాడు. శ్రమల్లో ఉన్నటువంటి మీ కుటుంబాల్లో, మీ సంఘము, మీరు బాధలో ఉన్నటువంటి ఆ శ్రమల ద్వారా కృంగిపోతున్న కుటుంబములుగా ఉన్నటువంటి మిమ్మల్ని దేవుడు ఆ శ్రమల కొలిముల నుంచి దేవుడు విడిపించబోతున్నాడు, మిమ్మల్ని రక్షించబోతున్నాడు. దేవుని యొక్క వాక్యం మనం చదువుకున్నాం కదా. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు. నిజమే. ఈరోజున శ్రమలో ఉన్న మన కుటుంబాలు దేని ద్వారా మనము శ్రమ అనుభవిస్తూ ఉంటాం. అవి రోగమే కావచ్చు, అప్పులే కావచ్చు, అనారోగ్య సమస్యలే కావచ్చు, నిందలు అవమానాలు కావచ్చు, లేదా కుటుంబ సమస్యలు కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు. అలాగనే ఈ రోజున దేని ద్వారా అయితే వచ్చినప్పుడు, ఆ సమస్య వచ్చినప్పుడు, ఆ వ్యాధి వచ్చినప్పుడు, ఆ బాధ కలిగినప్పుడు, దాని ద్వారా శ్రమ పడుచున్నప్పుడు ఆ శ్రమలో దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. శ్రమపడు వారిని రక్షిస్తానని మాట్లాడుచున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య రక్షణ మీకు అందుబాటులో ఉంది. యేసయ్య రక్షణ మీకు సమీపంగా ఉంది. యేసయ్య రక్షణ మీ గృహంలోనికి రావడానికి సిద్ధంగా ఉంది. ప్రభువుల విశ్వాసం ఉంచండి. యేసు ప్రభు రక్షించేవాడు, యేసు ప్రభు స్వస్థపరిచేవాడు, యేసు ప్రభు విడిపించేవాడు, యేసు ప్రభు అద్భుతాలు జరిగించేవాడు, యేసు ప్రభు ఆదరించేవాడు, యేసు ప్రభు జీవితాలు మార్చేవాడు, యేసు ప్రభు పాపాలు క్షమించేవాడు, యేసు ప్రభు పరలోకానికి తెచ్చేవాడు, యేసు ప్రభు మీ కుటుంబంలో అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రమలో ఉన్న మీ కుటుంబాలు, శ్రమలో ఉన్న మీ సంఘం, శ్రమలో ఉన్న మీ వ్యాపారం, శ్రమలో ఉన్నటువంటి మీ ఉద్యోగం, ఏ శ్రమలో ఉన్నావో ఆ శ్రమల్లో దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు. యేసు ప్రభు రక్షించేవాడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ హూ సేవ్స్ us. దేవుడు మనల్ని రక్షించేవాడు, దేవుడు స్వస్థపరిచేవాడు, దేవుడు బలపరిచేవాడు, దేవుడు ఆశ్రయంగా ఉండేవాడు, దేవుడు కోటగా ఉండేవాడు, దేవుడు నీడగా ఉండేవాడు, దేవుడు చేపట్టి నడిపించేవాడు, దేవుడు మనకు ఆశ్రయదుర్గముగా ఉంటాడు. దేవుడు మనల్ని అన్ని విధాలుగా భద్రతలో కాపాడే జీవము గల దేవుడు ప్రభు అయిన యేసయ్య. ఈరోజు ఏ శ్రమలో ఉన్నావో నీ శ్రమలో దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు. నీ శ్రమలో దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. నీ శ్రమలో నిన్ను ఆదరించబోతున్నాడు. నీ శ్రమలో నిన్ను బలపరచబోతున్నాడు. నీ శ్రమలో నిన్ను నీ మీద దృష్టి పెట్టబోతున్నాడు. నీ శ్రమలో నిన్ను అన్ని విధాలుగా దేవుడు ఆదుకొని రక్షించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రమపడు వారిని దేవుడు రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ఈ రోజున నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నీతో మాట్లాడుచున్నాడు. నువ్వు ఏ శ్రమలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయనని రక్షించబోతున్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, యేసయ్య రక్షించేవాడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ హూ సేవ్స్ us. దేవుడు మనల్ని రక్షించేవాడు, పాపం నుండి రక్షించేవాడు, శాపం నుండి రక్షించేవాడు, నరకం నుండి రక్షించేవాడు. ఈ రోజున రక్షణ అనే భాగ్యము నీకు అందుబాటులో ఉంది. యేసు ప్రభు అందరికీ దేవుడై ఉన్నాడు. నిన్ను రక్షించే గొప్ప రక్షకుడు ఆయన. నీకు రక్షణ కావాలంటే, యేసయ్య రక్షణ నీకు కావాలని కోరుకుంటే ఆయన వైపు నీ చేతులు చాపినప్పుడు ఆయన రక్షణ నీకు సమీపముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనిలోనూ శ్రమ పడుతున్నాం. శరీర వ్యాధిని బట్టి,
కుటుంబ సమస్యలను బట్టి, ఆర్థిక ఇబ్బందులు బట్టి, హృదయంలో వేదనలు బట్టి, ఈరోజు నీకు కలిగినటువంటి అనేకమైన జబ్బులను బట్టి, అనేకమైన అనారోగ్యాలను బట్టి ఈరోజు నువ్వు శ్రమ పడుచున్నావేమో. అయితే దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉండబోతుంది. దేవుని కృప నిన్ను రక్షించబోతుంది. దేవుని కృప నిన్ను విడిపించబోతుంది. దేవుని కృప నిన్ను స్వస్థపరచబోతుంది. దేవుని కృప నిన్ను బలపరచబోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రియులారా, ఈ రోజున శ్రమ పడుచున్న మీ కుటుంబాలు, శ్రమ పడుచున్న మీ పిల్లలు, శ్రమలో ఉన్న మీ బిడ్డలు, శ్రమలో ఉన్న మీ భర్త, శ్రమలో ఉన్న మీ భార్య, శ్రమలో ఉన్న మీ సంఘం, శ్రమలో ఉన్నటువంటి అటువంటి పరిస్థితుల్లో మీరు ఉండి నడుస్తూ అనేక విధాలుగా మీ హృదయం ఎంతగానో వేదన పడుతూ కృంగిపోయి ఉందేమో. అయితే ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు, శ్రమలో నిన్ను రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. శ్రమలో నీకు దేవుడు ఆశ్రయముగా ఉంటాడు. శ్రమలో దేవుడు నీకు కోటగా ఉంటాడు. శ్రమలో నీకు నీడగా ఉంటాడు. శ్రమలో నీకు తోడుగా ఉంటాడు. దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక నీ పైన ఉంచాడు. ఏ శ్రమలు వచ్చినా, ఎన్ని రోగాలున్నా, ఎన్ని శ్రమలు అనిపిస్తున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా అవన్నీ కూడా దేవుడు తొలగించగలుగుతాడు. నిన్ను కాపాడే దేవుడు, కొనగోడు, నిద్రపోడు, నిన్ను రక్షించే రక్షకుడు, జీవముగల దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజున మానసికంగా శ్రమ పడుచున్నావా? అప్పులను బట్టి ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపించబడుతున్నావా? కుటుంబంలో కలహాలను బట్టి భార్యాభర్తల గొడవలతో ఉండి విడిపోయిన పరిస్థితుల్లో ఉన్నారా? కోర్టు చుట్టూ తిరుగుతున్నారా? ఈరోజు నీ వ్యాపారంలో ఆశీర్వాదం లేదా? ఉద్యోగంలో దీవెన లేకుండా ఉన్నావా? కుటుంబంలో ఆశీర్వాదం లేకుండా ఉన్నావా? సంఘం అభివృద్ధి లేకుండా ఉన్నావా? ఈరోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ సంఘాన్ని దీవించబోతున్నాడు, నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు, నీ వ్యాపారాన్ని దీవించబోతున్నాడు, నీ ఉద్యోగాన్ని దీవించబోతున్నాడు. దేవుడు నిన్ను అన్ని విధాలుగా ఆదుకొని ఆదరించి ఆశీర్వదించబోతున్న జీవము గల దేవుడు. మన దేవుడు ఎవరంటే ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రానికి అర్హుడుగా ఉన్న యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తన గ్రంథము 18వ కీర్తన మనం చూస్తే 46వ వాక్యంలో, యెహోవా జీవము గలవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవము గల దేవుడు. ప్రపంచంలో దేవుడు అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు మాత్రమే. ఆయనలో పరిశుద్ధత, ఆయనలో నీతి, ఆయనలో యథార్థత, నమ్మకమైన దేవుడు, మహాగణుడైన దేవుడు. ఆయనను ఎవరు కూడా సృష్టించలేదు. తనకు తానే స్వయంభవుడిగా ఉన్న దేవుడు. ఆయన మాత్రమే ఉన్నతమైన దేవుడు. నీ పాపాలు క్షమించేవాడు, నీ రోగములు తొలగించేవాడు, నీ శ్రమలు తొలగించేవాడు, నీ సమస్యలు పరిష్కారం చేసేవాడు యెహోవా జీవము గల దేవుడు. అనగా యేసుక్రీస్తు జీవము గల దేవుడు, మనకు ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణ కర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగా. కానీ భక్తుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు అనుభవిస్తున్న ఆ శ్రమ, నువ్వు అనుభవిస్తున్న ఆ కష్టము, నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ, నువ్వు అనుభవిస్తున్నటువంటి వ్యాధి, నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అనారోగ్యంతో శ్రమ పడుచున్నావా? అప్పులతో శ్రమ పడుచున్నావా? మానసికంగా శ్రమ పడుచున్నావా? నిందలతో శ్రమ పడుచున్నావా? సమస్యలతో శ్రమ పడుచున్నావా? ఇబ్బందులతో శ్రమ పడుచున్నావా? ఈరోజు ఇల్లు లేకుండా బాధపడుచున్నావా? ఈరోజున ఉద్యోగం లేకుండా బాధపడుచున్నావా? గర్భఫలం లేకుండా బాధపడుచున్నావా? అప్పు చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితులు శ్రమ పడుచున్నావా? అయితే దేవుడు నీకు సాయం చేయబోతున్నాడు. గాడ్ విల్ హెల్ప్ యూ. దేవుడు నీకు సాయం చేస్తాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సాయం చేస్తాడు. ఆయన నీకు ఆశ్రయంగా ఉండబోతున్నాడు. దేవుడు నీకు కోటగా ఉండబోతున్నాడు. ఈరోజు నువ్వు అనిపిస్తున్న శ్రమ, నువ్వు చూస్తున్న బాధ, నువ్వు చూస్తున్న కష్టాన్ని దేవుడు తొలగించబోతున్నాడు. శ్రమ పడు వారిని దేవుడు రక్షించబోతున్నాడు. హల్లెలూయా. రక్షించే దేవుడైన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ హృదయంలో ఉన్న పాపమును తొలగించేవాడు, నీ శాపమును తొలగించేవాడు, నీ మరణమును తప్పించేవాడు, పరలోకానికి చేర్చేవాడు, నిత్య జీవానికి చేర్చేవాడు, నరకము తప్పించేవాడు, పాపుల కొరకే నియమించబడ్డ ఆ నరకము నుండి నిత్య జీవములోనికి ప్రవేశింపచేయగలిగిన ప్రేమ గల దేవుడు మన యేసయ్య. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు శ్రమ కలుగుతుందంటే ఈ రోజున ఆ శ్రమ నీకు మేలుకరంగా మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భక్తుడైన దావీదు మాట్లాడుతాడు కీర్తన గ్రంథంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉండగా, దేవుడు మన చేయి పట్టుకొని నడిపించే దేవుడిగా ఉన్నాడు. భయపడక్కర్లేదు. ఏ రోగానికి భయపడకండి, ఏ వ్యాధికి భయపడకండి, ఏ శ్రమకు భయపడకండి. మనం నమ్మిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మన శ్రమల నుండి రక్షించే దేవుడు, మన వ్యాధుల నుంచి స్వస్థపరిచే దేవుడు, మన కష్టాల నుంచి తప్పించి కృప చూపించే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
కీర్తన గ్రంథంలో 119వ కీర్తన దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు ప్రియులారా. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనతో మాట్లాడుచున్నాడు ప్రియులారా. ఈరోజు శ్రమ పడుచున్నావా? శ్రమలో నిన్ను రక్షించే గొప్ప రక్షకుడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 119వ కీర్తనలో 143వ వచనం చదువుకుందాం. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి. ఆ శ్రమలో దేవుని సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శ్రమనందుట నాకు మేలని భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఆ శ్రమను బట్టి కృంగిపోకు, ఆ శ్రమను బట్టి బాధపడకు, ఆ శ్రమను బట్టి ఎంత మాత్రం ఇబ్బంది పడకు. ప్రభు నీకు అద్భుతం చేయబోతున్నాడు. ప్రభు నీకు సాయం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తే 120వ కీర్తన, 120వ కీర్తన, కీర్తనలు 120 మొదటి వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనకు పరిష్కారం చేయబోతున్నాడు. శ్రమలో ఉన్నటువంటి మీరు ప్రార్థించండి. శ్రమలో ఉన్న మీరు దేవుని కొరకు ఆ సన్నిధిలో ఉండి వేడుకొనండి. శ్రమలో ఉన్న మీరు దేవుని సహాయం కొరకై అడగండి. శ్రమలో మొరపెట్టండి. శ్రమలో దేవుని వెతకండి. శ్రమలో దేవుని సన్నిధిలో మోకరించండి. శ్రమలో మీ పాపాలు ఒప్పుకొనండి. శ్రమలో మీ అవిధేయతను తొలగించుకోనండి. శ్రమలో మీ గర్వాన్ని వదిలిపెట్టండి. శ్రమలో, ప్రైజ్ ది లార్డ్, శ్రమ ఎందుకు వస్తుంది? గర్వాన్ని బట్టి శ్రమ ఎందుకు వస్తుంది? పాపాన్ని బట్టి శ్రమ ఎందుకు వస్తుంది? అవిధేయతను బట్టి శ్రమ ఎందుకు వస్తుంది? దేవునికి లోబడకపోవటం శ్రమ ఎందుకు వస్తుంది? దేవుని మాటకు విధేయత చూపించకపోవటం శ్రమ ఎందుకు వస్తుందంటే, దేవుని సన్నిధికి ఆరాధనకి నడిపించకపోవటం, ఆరాధనకి రాకపోవటం, దాని ద్వారా అపవాది అనేక విధాలుగా మనం శోధిస్తూ శ్రమల కొలిమిలోకి తీసుకుని వెళ్తాడు. అపవాది నుంచి మనం బయటికి రావాలంటే దేవుని కొరకు మనము ఆయన సన్నిధిలో నడిచే బిడ్డలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. ప్రైజ్ ది లార్డ్. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా శ్రమల నుండి దేవుడు నన్ను విడిపించడని మాట్లాడుతున్నాడు. శ్రమలో ప్రార్థించండి. శ్రమలో దేవుని వెతకండి. శ్రమల్లో దేవుని సాయం తీసుకురండి. శ్రమలో దేవుని కొరకు కనిపెట్టి, ఆయన కృప కొరకు కనిపెట్టి దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఈరోజున శ్రమ పడుచున్న మీ కుటుంబంలో దేవుడు శ్రమలో మిమ్మల్ని రక్షించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నిన్ను విడిపించే దేవుడిగా ఉండబోతున్నాడు. శ్రమలో నుండి విడిపించి నిన్ను గొప్ప చేసే అద్భుతమైన దేవుడు ఆయన. అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరాలు జరిగించే దేవుడు. శ్రమలో ఉన్నావా? రక్షిస్తాడు. శ్రమలో ఉన్నావా? ప్రార్థించండి. శ్రమలో ఉన్నావా? విడిపిస్తాడు. శ్రమలో ఉన్నావా? మీ కుటుంబంలో అనేకమైన అద్భుతాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. హల్లెలూయా. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రోగము కొరకు శ్రమ పడుతున్నావా? రోగాన్ని బట్టి శ్రమ పడుచున్నావా? బిడ్డల యొక్క భవిష్యత్తును బట్టి శ్రమ పడుచున్నావా? ఆర్థిక సమస్యలను బట్టి శ్రమ పడుచున్నావా? అనారోగ్య సమస్యలను బట్టి శ్రమ పడుచున్నావా? ఇల్లు లేదని బాధపడుచున్నావా? సంఘం అభివృద్ధి లేదని శ్రమ పడుచున్నావా? బాధపడుచున్నావా? ఏదో దేన్ని బట్టి అయితే శ్రమ పడుచున్నావు, ఆ శ్రమల నుంచి నిన్ను విడిపించి గొప్ప చేయబోతున్న శక్తి గల దేవుడు, మన నమ్మిన దేవుడు ప్రభు అయిన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోబు గ్రంథంలో 36వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోబు గ్రంథము 36వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించును. ప్రైజ్ ది లార్డ్. శ్రమల వలన శ్రమపడుచున్న వారిని, శ్రమలో ఉన్నవారిని దేవుడు విడిపించునని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనకు వాగ్దానం చేస్తున్న దేవుడు సత్యము గల, జీవము గల దేవుడు, శక్తి గల దేవుడు, మాట తప్పని దేవుడు, మహిమ గల దేవుడు, బలపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, జీవితంలో అద్భుతాలు జరిగించే దేవుడు, మన హృదయాన్ని మార్చే దేవుడు, మన ఆలోచనలు మార్చే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు. హల్లెలూయా. శ్రమపడు వారిని దేవుడు విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని సంగమా, దైవజనుడా, దైవజనురాలా, దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, శ్రమ కలుగుతున్నప్పుడు ప్రార్థించండి. శ్రమ కలిగినప్పుడు దేవుని వైపు చూడండి. శ్రమ కలిగినప్పుడు దేవుని సన్నిధిలో మోకరించండి. శ్రమ కలిగినప్పుడు వాక్యమును సాయం తీసుకోనండి. శ్రమ కలిగినప్పుడు వాక్యమును జ్ఞాపకం చేసుకోనండి. లేదా విశ్వాసంతో దేవుని కొరకు కనిపెట్టండి. దేవా, నన్ను విడిపించయ్యా, నేను శ్రమలో ఉన్నాను,
నేను వ్యాధిలో ఉన్నాను, నేను రోగంలో ఉన్నాను, నా శ్రమల నుంచి నన్ను విడిపించి యేసయ్యని ప్రార్థించండి. విశ్వాసంతో దేవుని సహాయం తీసుకురండి. దేవుడు మీకు గొప్ప విడుదల ఇస్తాడు. హల్లెలూయా. శ్రమపడి వారిని దేవుడు విడిపించబోతున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లైవ్లో చూస్తున్న మీ కుటుంబాలు, మీరు ఏ శ్రమలో ఉన్నారో దేవుడు విడిపించబోతున్నాడు. ఏ శ్రమలో ఉన్నారో ప్రభు మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఈరోజు అప్పులనే శ్రమలో ఉన్నావా, రోగం అనే శ్రమలో ఉన్నావా, నిరుద్యోగ సమస్య శ్రమలో ఉన్నావా, గర్భఫలం లేకుండా శ్రమలో ఉన్నావా, సంఘం అభివృద్ధి లేకుండా శ్రమలో ఉన్నావా, ఈరోజు కోర్టు సమస్యలతో ఉన్నావా, ఈరోజు అనేకమైన నిరుద్యోగ సమస్య, అనేకమైనటువంటి వ్యాపార నష్టాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు బట్టి ఈరోజున శ్రమ పడుతున్నాయేమో, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుని సహాయం నీకు అందించబోతున్నాడు. శ్రమ పడుచున్న వారిని దేవుడు విడిపించబోతున్నాడు. హల్లెలూయా. శ్రమలో ఉన్న వారిని విడుదల ఇవ్వబోతున్నాడు. శ్రమలో ఉన్న వారిని విడిపించి గొప్ప చేస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కలవరపడకండి, కృంగిపోకండి. దేవుని హస్తం మీ పైకి రాబోతుంది. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆదరించబోతున్నాడు. మీ శరీరంలో ఉన్న వ్యాధుల నుంచి విడిపించబోతున్నాడు. అనేకమైన సమస్యలు, అనేకమైన శ్రమల నుంచి విడిపించి దేవుడు మిమ్మల్ని గొప్ప చేయబోతున్నాడు. మనం నమ్మిన దేవుడు జీవము గల దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 124వ కీర్తన దేవుని యొక్క వాక్యం చూసినప్పుడు 124వ కీర్తన 8వ వచనంలో యేసయ్య మాట్లాడుతున్నాడు తన భక్తుడి ద్వారా. భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామము వలన మనకు సహాయము కలుగుచున్నది. హల్లెలూయా. సహాయము దేవుని నుండి మనకు కలగబోతుంది. ఈరోజు నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, శ్రమలో దేవుని యొక్క సహాయం నీకు అందించబోతుంది. భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషుల సహాయం కంటే దేవుని సహాయము గొప్పది. దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు. దేవుడు మనల్ని ఆదరించబోతున్నాడు. దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలన మనకు సహాయం అందించబడబోతుంది. దేవుని సహాయము మీకు సంపూర్ణంగా అందించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రమలో ఉన్నావా, ప్రార్థించండి. శ్రమలో ఉన్నావా, మొరపెట్టండి. శ్రమలో ఉన్నావా, దేవుని పాదాలు పట్టుకోనండి. శ్రమలో ఉన్నావా, ప్రభు సాయం తీసుకురండి. శ్రమలో ఉన్నావా, దేవుని కృపకై వేడుకోనండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏ శ్రమలో ఉన్నా, మందిర విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, సంఘ విషయంలో కావచ్చు, అలాగే నిరుద్యోగ సమస్య విషయంలో కావచ్చు, దేనిలో నువ్వు శ్రమలో ఉన్నావో, దేని విషయంలో శ్రమలో ఉన్నావో ఆ శ్రమలో దేవుడు నిన్ను విడిపించాలని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. 91వ కీర్తన 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. 91వ కీర్తన 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మనం నమ్మిన దేవుడు మనకు శ్రమలో సహాయం చేసే దేవుడిగా ఉంటున్నాడు. శ్రమలో ప్రార్థించండి, విడుదల పొందుతావు. శ్రమలో దేవుని కొరకు కనిపెట్టండి, సహాయం చేస్తాడు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలన మనకు సహాయము దొరుకును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 91వ కీర్తన మనం చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా. 91వ కీర్తన 14వ వచనంలో 15వ వచనంలో 91వ కీర్తన 15వ వచనంలో అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా. శ్రమలో విడిపించే జీవము గల దేవుడు, శక్తి గల దేవుడు. హల్లెలూయా. శ్రమలో నేను అతనికి తోడేంటని వాగ్దానం చేస్తున్నాడు. శ్రమలో శ్రమ పడే వారిని విడిపిస్తానని మాట్లాడుతున్నాడు. శ్రమలో నువ్వు ఏ శ్రమలో ఉన్నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఏ శ్రమలో ఉన్నా దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను రక్షిస్తాడు, విడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. శ్రమపడి వారిని రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. శ్రమలో ఉన్న వారిని విడిపించి గొప్ప చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజున ఆ శ్రమను బట్టి చాలామంది రోజున అనేకమైన శ్రమలు ఎన్నో ఉన్నాయి. ఎవరికి చెప్పుకునేటువంటి పరిస్థితులు, చెప్పుకుంటే ఎక్కడ మనము అవమానాల పాలవుతాము, ఎక్కడ మనల్ని తక్కువ చూస్తారేమని అటువంటి ఆలోచనతో మనము ఎవరికి చెప్పుకోలేక మన మనసులో కుమిలిపోతూ హృదయంలో వేదన పడుచు మరి ఆత్మహత్యకు ప్రేరేపించబడుతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారండి. చేసిన అప్పులు తీర్చలేక, కుటుంబ సమస్యను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, పేదరికాన్ని బట్టి, కరువును బట్టి అనేక విధాలుగా ప్రజల యొక్క జీవితంలో ఒకలాంటి ఆ వేదన, బాధ కలిగి విడుదల లేనటువంటి ప్రజలుగా ఉన్నారు. అయితే ఆ శ్రమలో దేవుడు నీకు సాయం చేస్తాడు. మీరు గనక ప్రభువులో విశ్వాసం ఉంచితే, యేసు ప్రభు నిజమైన దేవుడని, యేసు ప్రభు పాపాలు క్షమించేవాడని, యేసు ప్రభు రక్షించేవాడని, యేసు ప్రభు నరకము తప్పించేవాడని, ఈయన తప్ప వేరొక దేవుడు లేడని నీవు గనక విశ్వాసంతో ఆయన మీద గనక నమ్మకం ఉంచితే నీ శ్రమలో దేవుడు నిన్ను విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. హల్లెలూయా. శ్రమలో ఉన్న మిమ్మలను విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. శ్రమలో ఉన్న మిమ్మలను రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు. శ్రమలో ఉన్న మీ కుటుంబాలను, మీ సంఘాలను దేవుడు ఆదరిస్తాడు, బలపరుస్తాడు. శ్రమలో ఉన్న మీ కుటుంబాలను దేవుడు ఆదుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లైవ్ కార్యక్రమంలో ఈ వాక్య వర్తమానములు పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడుతున్నాయి. ఈ వాక్య వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు షేర్ చేయండి. అలాగే మన గ్రేస్ టెంపుల్ ఛానల్ కూడా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోనండి. దేవుని వాక్యం ద్వారా ఇంకా మీరు బలపరచబడాలి. దేవుని శక్తి మీ పైకి రావాలి. మీలో ఉన్న బలహీనతలు, మీలో ఉన్న కృంగుదల, మీలో ఉన్న శ్రమలన్నీ కూడా దేవుడు తొలగించి మీ హృదయంలో నెమ్మదిని, శాంతిని దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. శ్రమలో ఉన్నవారిని విడిపిస్తానని మాట్లాడుతున్నాడు. శ్రమలో ఉన్నవారిని రక్షిస్తానని మాట్లాడుతున్నాడు. శ్రమలో ఉన్నవారిని విడిపించి గొప్ప చేస్తాను. శ్రమలో ఉన్నవారిని నేను వారికి తోడుగా ఉంటానని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని విషయంలో కూడా బాధపడకండి. యేసయ్య కృప మీకు సమీపంగా ఉంది. యేసయ్య ఆశీర్వాదం మీకు సమీపంగా ఉంది. యేసయ్య బలం మీకు సమీపంగా ఉంది. యేసయ్య శక్తి మీకు సమీపంగా ఉంది. శ్రమపడుచున్నావా? విడిపిస్తాడు. శ్రమపడుతున్నావా? రక్షిస్తాడు. దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 11వ వచనంలో 10-11 హన్నా బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగబిడ్డను దయచేసి నెలా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గొడ్రాలుగా ఉన్నటువంటి ఆమె పిల్లలు లేని కారణాన్ని బట్టి ఎంతగానో శ్రమపడుతుంది. అనేకమైన నిందలు, అనేకమైన అవమానాలు ఎదుర్కొంటుంది. అయితే కొన్ని దినాలు భోజనం మానివేసి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ మాట్లాడుతుంది, ప్రభువా నాకు కలిగిన శ్రమను చూసి నాకు సహాయం చేయ ప్రభువా, నాకు ఒక మగబిడ్డను దయచేయ ప్రభువా అని వేడుకుంటుందండి. అద్భుతమైన కార్యం జరిగిస్తున్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమెకి కలిగిన శ్రమ ఏంటంటే గర్భఫలం లేని కారణాన్ని బట్టి ఎంతగానో కృంగిపోతుంది, ఎంతగానో ఏడుస్తుంది, ఎంతగానో దుఃఖిస్తుంది. అయితే దేవుని మందిరానికి వెళ్ళి కొన్ని దినాలు భోజనం మానివేసి దేవుని యొక్క పాదములు పట్టుకొని, దేవా నాకు సాయం చేయ ప్రభువా, నాకు కలిగిన శ్రమను చూసి నాకు సాయం చేయ ప్రభువా, నాకు ఒక మగబిడ్డను దయచేయ ప్రభువా, ఒక బాబును దయచేయ ప్రభువా, అతనిని నీ సావు కొరకై అప్పగిస్తానయ్యా, నాయన సావుకు నీ సన్నిధిలో పెంచుతానయ్యని ఒక మొక్కుబడి చేసుకుంది. దేవుడు ఆమెను దర్శించాడు. దేవుని కృప వల్ల, యేసయ్య దయ వల్ల ఆమెను దేవుడు ఆశీర్వదించాడు. ఆమె గర్భవతి అయినప్పుడు ఒక మంచి కుమారుని కనది. ఆ కుమారుడి పేరే సమూయేలు, ప్రవక్త అయినటువంటి సమూయేలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఆమెకి కలిగిన శ్రమను బట్టి ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే దేవాలయానికి వెళ్ళింది. శ్రమ కలుగుతున్నప్పుడు ఇంట్లో ఉండకండి, దేవుని మందిరానికి వెళ్ళండి. మీరు వెళ్ళి మీ మందిరానికి వెళ్ళండి. దేవుని మందిరానికి వెళ్ళి కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతం చేస్తాడు. నీకు కలిగిన శ్రమను చూస్తాడు. నీ శ్రమలో తోడుగా ఉంటాడు. నీ శ్రమలో రక్షిస్తాడు. నీ ప్రార్థన వింటాడు. శ్రమలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీకు సాయం చేస్తాడు. ఆయన ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. శ్రమలో నీకు తోడుగా ఉండే దేవుడు, జీవము గల దేవుడు ప్రభు అయిన యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అన్న ప్రార్థన చేస్తుంది కదా, ప్రభువా నాకు కలిగిన శ్రమను చూసి నాకు సాయం చేయ ప్రభువా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేని విషయంలో శ్రమ పడుచున్నావో, అది ఉద్యోగమే కావచ్చు, గర్భఫలమే కావచ్చు, ఇల్లే కావచ్చు, పొలాలే కావచ్చు, స్థలాలే కావచ్చు, లేదా ఉద్యోగం కావచ్చు, లేదా సంఘాభివృద్ధి కావచ్చు, ఇలాగ అప్పుల నుంచి, అలాగనే ఆర్థిక సమస్యల నుంచి, అనేకమైన అనారోగ్యాల నుంచి బయటికి పడాలని, విడుదల పొందాలని దానిలో ఉండి శ్రమ పడుతూ ఉన్నాయేమో. అయితే దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, శ్రమలో నేను నీకు తోడై ఉంటాను, నిన్ను విడిపిస్తాను, గొప్ప చేస్తానని మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. శ్రమలో నీకు సాయం చేయబోతున్నాడు. శ్రమలో నీ ప్రార్థన వినబోతున్నాడు. శ్రమలో నిన్ను ఆదరించబోతున్నాడు. శ్రమలో నీకు అద్భుతమైన సహాయము, పరలోక హస్తము నీకు అందించబడబోతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అన్న ప్రార్థన చేస్తుంది, నాకు కలిగిన శ్రమను చూసి నాకు సాయం చేయ ప్రభు అని దేవుని సన్నిధిలో కొన్ని దినములు భోజనం మానివేసి దేవుని సన్నిధిలో ఆమె బాధంతా, ఆమె శ్రమంతా ప్రభుకు చెప్పుకుందండి.
దేవుడు కనికరించాడు, ఒక మంచి మగబిడ్డను దయచేశాడు. అతనే సమూయేలు ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలామంది భక్తులు అనేకమైన శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు దేవుని సహాయం తీసుకున్నారు. శ్రమ కలుగుతుందంటే అది నీకు మేలు జరగబోతుంది. హల్లెలూయా. శ్రమలో దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు ఎందుకు ఇలా నష్టం వస్తుంది, ఎందుకు నాకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి, నాకు ఎందుకు ఇలా విరోధంగా జరుగుతున్నాయి, నాకు అన్నీ కూడా పాజిటివ్ లేకుండా నెగిటివ్ జరుగుతున్నాయి, నాకు ఏది కూడా అనుకూలంగా లేదు, అన్నీ కూడా నాకు ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి అనే ఆలోచనలో ఒకవేళ నువ్వు ఉంటే నీకు కలుగుతున్న ఆ శ్రమను దేవుడు మేలుకరంగా మార్చబోతున్నాడు. శ్రమ నొందుట నాకు మేలని భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈమె ప్రార్థన చేస్తుందండి, నాకు కలిగిన శ్రమను అయ్యా చూసి నాకు ఛాయసేపు నాకు సహాయం చేయి ప్రభువా, ఒక మంచి మగబిడ్డని ప్రభువా. దేవుడు అద్భుతం జరిగించాడండి. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దేవుడు చేస్తాడండి. ప్రభువులో విశ్వాసం ఉంచండి, ప్రభువు నమ్మండి. నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తే నెహెమ్యా విషయంలో కూడా ఆయన దేవుని బిడ్డల కొరకు ఎంతగానో ప్రార్థన చేశాడు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయంలో చూస్తే సహోదరులో 1వ అధ్యాయం 2వ వచనంలో నెహెమ్యా షూషాను కోటలో ఉండగా నా సహోదరులో హననీయు ఒకడును యూదులలో కొందరు వచ్చిరి చెరపట్టబడిన శేషములో తప్పించుకొని యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు మిగిలిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందన పొందుతున్నారు అని తెలియచేయగానే ఈ నెహెమ్యా ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు యెరూషలేము ప్రాకారము కూలినప్పుడు, యెరూషలేము గోడలు కూల్చ ఆ అగ్ని చేత గుమ్మములు కాల్చబడ్డప్పుడు ఈ నెహెమ్యా ఆ మాటలు విన్నప్పుడు, అక్కడ జరిగినటువంటి పరిస్థితులు విన్నప్పుడు, ఆ యెరూషలేములో యూదులు అనుభవిస్తున్నటువంటి ఆ శ్రమలను బట్టి, ఆ బాధలను బట్టి, ఆ నిందలను బట్టి విన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడంటే నా ప్రజలు శ్రమలో ఉన్నారయ్యా, నా ప్రజలు నిందలో ఉన్నారయ్యా, నా ప్రజలు అవమానాలు గుండా వెళుతున్నారయ్యా, నా ప్రజల్ని కాపాడు యేసయ్యని ప్రజల కొరకు ఈ శ్రమ పడుతున్నాడు. ప్రార్థనలో దేవుని సహాయం కొరకు ప్రజలు విడుదల పొందాలని, ప్రజలు ఆ శ్రమల నుంచి బయటికి రావాలని యెరూషలేము ప్రాకారాలు కాల్చబడుతున్నాయి, యెరూషలేము గుమ్మములు కూల్చబడ్డాయి. ఆ పరిస్థితి, ఆ మాటలు వినగానే ఈ నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడండి. బైబిల్ మనం చూస్తే నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు విన్నప్పుడు, ఏ మాటలు? యెరూషలేము ప్రాకారాలు కాల్చబడ్డాయి, యెరూషలేము గుమ్మములు ఆ ప్రాకారములు పడదొరియబడినవి, గుమ్మములు కాల్చబడ్డవి, యెరూషలేము ప్రజలు ఎంతగా నిందలు శ్రమ నొందుతున్నారు, బాధపడుతున్నారని ఆ విషయం తెలుసుకోగానే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 3వ వచనంలో ఇశ్రాయేలీయులు బహుగా శ్రమను నిందను పొందుతున్నారని తెలుసుకొని ఈ మాటలు విన్నప్పుడు 4వ వచనంలో నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఆకాశమందున్న యెహోవా, దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకుంటున్నాయ్యా, నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము, నీ ఎదుట మేము బహుగా అసహ్యముగా ప్రవర్తించితిమి, మమ్మల్ని క్షమించు ప్రభు అని దేవుని సన్నిధిలో దేవుణ్ణి బ్రతిమలాడుచున్నాడండి. నిజమే, దేవుని బిడ్డలు ఎక్కడైతే శ్రమలు పడుతున్నారో, దేవుని బిడ్డలు ఎక్కడైతే నిందలు ఎదుర్కొంటున్నారో, దేవుని బిడ్డలు ఎక్కడైతే అవమానాలు ఎదుర్కొంటున్నారో, దేవుని బిడ్డలు ఎక్కడైతే శ్రమ పడుతున్నారో అక్కడ దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు, అక్కడ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, అక్కడ దేవుడు మేలు చేస్తున్నాడు. దేవుడు విడిచిపెట్టేవాడు కాడు, దేవుడు వదిలిపెట్టేవాడు దేవుడు కాడు. మనం నమ్మిన దేవుడు మనతో సదాకాలము తోడుగా ఉండే దేవుడు. హల్లెలూయా. కొన్ని దినములు దేవుని ప్రజలు బాధపడుతున్నప్పుడు, దేవుని ప్రజలు నిందలు ఎదుర్కొంటున్నప్పుడు, దేవుని ప్రజలు అవమానాలు ఎదుర్కొంటున్నప్పుడు కొన్ని దినములు ఉపవాసం ఉండి నెహెమ్యా తన ప్రజల కొరకు ప్రార్థన చేశాడండి. ఈరోజు మీ కుటుంబంలో శ్రమ పడుచున్నప్పుడు నీ భర్తే కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, సంఘము కావచ్చు, దేశం కావచ్చు,
ప్రజలు బాధపడుచున్నప్పుడు నాకెందుకులే అనుకోకుండా మనము కొన్ని దినాలు మన దేశం కొరకు, మన రాష్ట్రాల ప్రజల కొరకు, దేశ క్షేమం కొరకు, ప్రజలందరి కొరకు కనుక మనము కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మన దేశాన్ని రక్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు, అద్భుతాలు చేస్తాడు. శ్రమ పడుచున్న ప్రజల కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతాలు జరిగిస్తాడండి. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిందలు ఎదుర్కొంటున్నావా? శ్రమలో అనుభవిస్తున్నావా? ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శ్రమలో ఉన్నటువంటి నేను రక్షిస్తాడు, శ్రమలో నిన్ను విడిపిస్తాడు, శ్రమలో నీకు తోడుగా ఉంటాడు, శ్రమలో నీ ప్రార్థన వింటాడు, శ్రమలో నిన్ను బలపరుస్తాడు, శ్రమలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. శ్రమలో సహాయం చేసే గొప్ప సహాయకుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, దేవుడు మిమ్మల్ని బలపరిచి దీవించినట్లయితే అనేకులకి ఈ వాక్య వర్తమానాలు షేర్ చేయండి. అలాగనే పరిశుద్ధాత్మ సాయంతో ఇవ్వబడుతున్న వాక్య వర్తమానములు మీ హృదయంలో కనుక దేవుడు మీతో మాట్లాడితే అనేకులకు షేర్ చేయండి, సాక్ష్యం రూపంలో పంచుకోనండి. అలాగనే మన గ్రేస్ టెంపుల్ ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ శ్రమలో నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. శ్రమలో మిమ్మల్ని రక్షించునుగాక. శ్రమలో మీకు తోడైనగాక. శ్రమలో మీరు ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థనకు దేవుడు జవాబు దయచేనుగాక. శ్రమలో మిమ్మల్ని తొలగించి ఆ శ్రమలను దేవుడు మేలుకరంగా మార్చునుగాక. శ్రమను అందుచున్నావా? నీకు మేలు చేయబోతున్నాడు. అటువంటి గొప్ప కార్యము మీ కుటుంబంలో, మీ సంఘంలో, మీ వ్యాపారంలో దేవుడు జరిగించునుగాక. శ్రమలో ప్రభు సాయం చేస్తాడు. కలవరపడకండి, కృంగిపోకండి, హృదయంలో అవిశ్వాసముగా ఉండకండి. యేసయ్యలో విశ్వాసం ఉంచండి, నిజదేవుని నమ్మండి. ప్రభు కొరకు మీ జీవితాలు అప్పగించండి, మీ హృదయాలు అప్పగించండి. పాపమునకు దూరంగా ఉండండి, చెడుకు దూరంగా ఉండండి, పాపాన్ని వదిలిపెట్టండి, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించండి. దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని మాటకు లోబడండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీ శ్రమలో యేసయ్య మీకు తోడుగా ఉండి మిమ్మల్ని విడిపించి గొప్ప చేస్తాడు.